హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ 3rd వీక్ లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి చూద్దాము. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే గైస్, వీడియోకి లైక్, షేర్, కామెంట్, స్పెషల్గా హైప్ అయితే మర్చిపోకండి గైస్. వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి టోటల్గా ఏం చూడడానికి థియేటర్స్లో అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్నాయో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, రాజు వెడ్స్ రాంబాయ్. ఈ ఫిలిం వచ్చేసి ఇన్స్పైర్డ్ బై రియల్ స్టోరీ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలింకి సంబంధించి ఇంటర్వ్యూ అనేది మీరు చూస్తున్నారా? సో మంగపతి కన్నా డబల్గా సైకో ఫాదర్ క్యారెక్టర్ రోల్ తీసి ఈ ఫిలింలో ఒకతను చేస్తున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 15 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, రాజ్ తరుణ్ న్యూ ఫిలిం పాంచ్ మినార్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఇందులో ఫీమేల్ లీడ్లో రాశి సింగ్ యాక్ట్ అయితే చేసింది. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 14 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, టువాలే రైల్వే కాలనీ. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఇందులో అల్లన్ నరేష్ అండ్ కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. గైస్, ఈ మూవీ వచ్చేసి పొలిమేరా ఫ్రాంచైజ్ తీసిన క్రియేటర్ నుంచి మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీకి తను రైటర్ అనమాట. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. సో మూవీ మనకి థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, మాస్క్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఇందులో కెవిన్, ఆండ్రియా అండ్ రుహానీ శర్మ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 8 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ ఉంటుంది. తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న ఫిలిం మస్తీ 4. ఈ మస్తీ ఫ్రాంచైజ్ అనేది మీరు చూస్తున్నారా గైస్? అడల్ట్ కామెడీకి అయితే ఉంటుంది. మూవీ సెన్సార్ A, టోటల్ డ్యూరేషన్ 2 hours 22 minutes వరకు అయితే ఉంది. సో ఈ 4th పార్ట్ థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్. సో ప్రీవియస్ పార్ట్స్ అన్ని హిందీలోనే ఉన్నాయి, తెలుగులో అయితే లేవు. నెంబర్ 6, సీసు 2 రోడ్ టు రివెంజ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ వార్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ స్టీఫెన్ లాంగ్. ఈ ఫిలిం సెన్సార్ A, టోటల్ డ్యూరేషన్ 1 hour 31 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు గైస్. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 7లో ఉన్న ఫిలిం మిడిల్ క్లాస్. కామెడీ యాక్టర్ మునీష్ కాంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ U, టోటల్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8, మఫ్తీ పోలీస్. ఇది తమిళ్ ఒరిజినల్ ఫిలిం. తమిళ్ టైటిల్ వచ్చేసి గింత పెద్దది ఉందన్నమాట. సో ఈ ఫిలింలో వచ్చేసి అర్జున్ సజ్జా, ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 7 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం తమిళ్ అండ్ తెలుగు వర్షన్ నవంబర్ 21st థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న ఫిలిం 120 బహదూర్. ఈ ఫిలింలో వచ్చేసి ఫర్హాన్ అఖ్తర్ అండ్ రాశి ఖన్నా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ హిస్టారికల్ వార్ డ్రామాగా ఉండబోతుంది. ఈ ఫిలిం సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 17 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్. నెంబర్ 10, ప్రేమంటే. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామా రొమాంటిక్గా తీసుకుని వస్తున్నారు. ఇందులో ప్రియదర్శి అండ్ ఆనంది మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఇంకా సపోర్టింగ్లో వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుమా కనకాల కూడా యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలిం వచ్చేసి సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 25 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో నవంబర్ 21st రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11లో టోటల్ 3 మూవీస్ వరకు అయితే ఉన్నాయి. ఈ వీక్ రిలీజ్ అయితే అవుతున్నవి. అందులో ఫస్ట్ వన్, చిరంజీవి గారి 190 yearలో వచ్చిన కొడమ సింహం. ఈ ఫిలిం వచ్చేసి నవంబర్ 21st 4K వర్షన్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ వన్, 2009 yearలో వచ్చిన సూర్య ఫిలిం వీడొక్కడే. ఈ ఫిలిం నవంబర్ 22nd 4K వర్షన్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా థర్డ్ వన్, కార్తీ నుంచి వచ్చిన 2010 yearలో వచ్చిన అవారా ఫిలిం. ఈ ఫిలిం కూడా నవంబర్ 22nd థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇవే ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేట్రికల్ మూవీస్ వచ్చేసి. మరి మీరు ఈ వీక్ ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిలిం
ఆఫ్టర్ ది హంట్. ఈ ఫిలిం వచ్చేసి సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. సో ఒరిజినల్ ఫిలిం అయినా IMDb రేటింగ్ రివైల్ అయితే అయి ఉంది. అంటే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో ఆల్రెడీ స్క్రీనింగ్ అయితే అయి ఉంటుంది. 10కి 6.3 రేటింగ్ అయితే ఉంది. ఈ ఫిలింలో వచ్చేసి మీరు అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫిలిం అనేది చూస్తున్నారు కదా, అందులో హీరో ఆండ్రూ గార్ఫీల్డ్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నాడు అనమాట. ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 20 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 2, రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ నుంచి వస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఈ సిరీస్ వచ్చేసి స్పై థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ డ్రామాగా అయితే ఉంటుంది. సో సిరీస్ ప్రీమియర్ నవంబర్ 21 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంటుంది. టోటల్ 7 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. లైక్ గైస్, రాజ్ అండ్ డీకే నుంచి డెఫినెట్గా అవుట్పుట్ బెస్ట్గా అయితే ఉంటుంది. ఈ సీజన్ 3 అనేది ఎలా తీశారో చూద్దాం. నెంబర్ 3, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ బేస్డ్ ఆన్ బుక్ స్టోరీ ఫిలిం ట్రైన్ డ్రీమ్స్. మూవీ వచ్చేసి మిస్టరీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ నవంబర్ 21 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ ప్రీమియర్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 4, ఉసిరు. ఇది కన్నడ ఫిలిం సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఆగస్ట్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నౌ డిజిటల్ రిలీజ్ నవంబర్ 21 సానెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 5, వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన మరొక హిస్టారికల్ ఫిలిం ది బెంగాల్ ఫైల్స్. సో లైక్ ఇది థర్డ్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ది ఫైల్స్లో ఇది ట్రైలాజీగా థర్డ్ ఫిల్మ్గా వచ్చింది. 2019లో తష్కెంత్ ఫైల్స్ అని చెప్పేసి తీశారు. 2022లో ది కాశ్మీర్ ఫైల్స్ అయితే వచ్చింది. నౌ 2025లో ది బెంగాల్ ఫైల్స్. మరి 4th ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకొని వస్తారా, లేకుంటే ఈ ట్రైలాజీ ఇక్కడే ఆపేస్తారా అనేది చూడాలి. సో ది బెంగాల్ ఫైల్స్ వచ్చేసి హిస్టారికల్ పొలిటికల్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తీసుకుని వచ్చారు. థియేటర్స్లో వచ్చి సూపర్ హిట్ అయితే అయింది. మూవీకి IMDb రేటింగ్ 10కి 7.1. ఇప్పుడు OTT ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 21 G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. బట్ హిందీ ఆడియో మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ కన్ఫర్మ్ అయితే అయింది. ఫ్యూచర్లో తెలుగు, తమిళ్ ఈ ఆడియోస్ కూడా ఉన్నాయన్నమాట. అది ఒక ఫ్యూ వీక్స్ తర్వాత యాడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 6, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం రిలే. ఈ ఫిలిం వచ్చేసి నవంబర్ 21 లయన్స్గేట్ ప్లే ఇండియాలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. ఈ ఫిలింకి 10కి 7 రేటింగ్ అయితే ఉంది. నెంబర్ 7, హాట్స్టార్ నుంచి వస్తున్న న్యూ తమిళ్ వెబ్ సిరీస్ నాడు సెంటర్. ఈ సిరీస్ వచ్చేసి స్కూల్, టీనేజ్ డ్రామా, బాస్కెట్బాల్, స్పోర్ట్స్ డ్రామాగా ఈ సిరీస్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సిరీస్ ప్రీమియర్ నవంబర్ 20 జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే ఉంటుంది. టోటల్ 7 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 8, డైరెక్ట్గా OTT రిలీజ్ యాపిల్ TV+లో వస్తున్న ఫిలిం ది ఫ్యామిలీ ప్లాన్ 2. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. 2023 ఇయర్లో వచ్చిన ది ఫ్యామిలీ ప్లాన్ మూవీ అయితే మీకు ఐడియా ఉందా? సో దానికి ఇది సీక్వెల్ కానీ కంటిన్యూషన్గా తీసుకుని వస్తున్నారనమాట. ఈ సెకండ్ పార్ట్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 21 యాపిల్ TV+లో ప్రీమియర్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఆడియో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, ది రోసెస్. ఈ ఫిలిం వచ్చేసి డార్క్ కామెడీ డ్రామాగా తీసుకుని వచ్చున్నారు. ఆగస్ట్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో డాక్టర్ స్ట్రేంజ్ బెనిడిక్ట్ యాక్ట్ అయితే చేస్తున్నాడు అనమాట. నా డిజిటల్ రిలీజ్ జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే ఉండబోతుంది. నవంబర్ 20 అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఆడియో. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.8 అయితే ఉంది. నెంబర్ 10, షాంపైన్ ప్రాబ్లమ్స్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం వచ్చేసి టుడే నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న ఫిలిం బైసన్. ధ్రువ్ విక్రమ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి స్పోర్ట్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ నవంబర్ 21 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు గైస్. 5 ఇండియన్ ఆడియోస్. సో థియేటర్స్లో కానీ ఈ ఫిలిం ఎవరైనా చూడకుండా మిస్ అయి ఉంటే OTT ప్లాట్ఫామ్లో చూడండి. మూవీ కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ ఆ స్టోరీతో ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మూవీ అయితే మీకు నచ్చుతుంది. నెంబర్ 12, షేడ్స్ ఆఫ్ లైఫ్. ఇది మలయాళం ఫిలిం యాంథాలజీ రొమాంటిక్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతున్నట్టుంది. ఈ ఫిలిం ప్రీమియర్ నవంబర్ 21 మనోరమ మ్యాక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 13, హాట్స్టార్ నుంచి వస్తున్న హిందీ ఒరిజినల్ సిరీస్ జిద్ది ఇష్క్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ డ్రామా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సిరీస్ ప్రీమియర్ నవంబర్ 21 జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్ తెలుగు, తమిళ్ ఆడియో కూడా రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14,
కాచ్ స్టీలింగ్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025 ఇయర్లో వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి హిందీ ఆడియో బుక్ మై షోలో స్ట్రీమింగ్ అయితే చేశారు. సో 2 మోడ్లో ఈ ఫిలిం చూడడానికి నౌ అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 15 ఆస్కార్కి సెలెక్ట్ అయిన హిందీ ఫిలిం హౌస్ బౌండ్. ఈ ఫిలిం వచ్చేసి విలేజ్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. సో మనకి సెప్టెంబర్లో థియేటర్స్లో ఈ ఫిలిం రిలీజ్ చేశారనుకోండి. ఇందులో ఇషాన్ కార్టర్, జాన్వీ కపూర్ ఇంకా విశాల్ జైత్వా యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ డిజిటల్ రిలీజ్ నవంబర్ 21 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 16 హరీష్ కళ్యాణ్ అండ్ అతుల్య రవి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం డీజెల్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో మీకు ఎస్టే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు తమిళ్ ఆడియో చూడడానికి అందుబాటులో ఉన్నట్టు. ఇంకా ఇండియాలో వచ్చేసి నవంబర్ 21 అప్లోడ్ అయితే చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ ఇంకా ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. సో మనకి సన్ నెక్స్ట్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో కూడా చూడడానికి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 17 రవితేజ అండ్ శ్రీలా యాక్ట్ చేసిన ఫిలిం మాస్ జాతర. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ డ్రామాగా మన ముందుకు తీసుకొని వచ్చారు. లైక్ గైస్, ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ నవంబర్ 21 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే కావట్లేదు, స్మాల్ డిలే అనమాట. నవంబర్ 28 రిలీజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ ఆడియోస్. సో ఇవే గైస్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చిండి. ఇంకా మోర్ మెంబర్స్కి మన కంటెంట్ బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.